ఓకే, ఒక తిర్యక్ రేఖ రెండు సమాంతర రేఖలను ఖండిస్తుంది అంటే ఇలా. అప్పుడు ఎన్ని జతల సదృశ్య కోణాలు ఏర్పడతాయి అన్నాడండి. సో చూడండి, మొత్తం ఎన్ని జతలు? 4 జతలు ఏర్పడతాయి, మనకు తెలుసు కదా. ఇదిగా ఇది ఒకటి, అలాగే దాని సదృశ్య కోణం ఇది, అలాగే ఇది 2, ఓకే, దాని సదృశ్య కోణం ఇది 2, అలాగే ఇక్కడ 3, దాని సదృశ్య కోణం ఇది 4, దాని సదృశ్య కోణం. సో ఎన్ని జతలు ఏర్పడినాయి అంటే 4 జతల సదృశ్య కోణాలు ఏర్పడతాయి. ఎన్ని జతలు అండి? 4 pairs, 4 జతలు. ఓకే, నోట్ చేసుకుంటే నెక్స్ట్ చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ 2 సరళ రేఖలు ఇచ్చాయండి. అవి 2 లంబరేఖలు అయితే దాంట్లో ఒక స్థిర విలువ ఉంది k, దాని విలువ ఎంత అని అడిగాడు. ఏంటి ఆ 2 రేఖలు అంటే, ఒకటి 2x ప్లస్ 3y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ 0, దట్ ఈజ్ 1 లైన్. అండ్ రెండోది మైనస్ kx ప్లస్ 4y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 0. ఇవి 2 కూడా రేఖలు, లంబరేఖలు. లంబరేఖలు అయితే ఫార్ములా ఏంటి? ఇదిగో a1 a2 b1 b2 0. ఇదండి ఫార్ములా. ఇది a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్ 0. a1 a2 అంటే ఈ 2 మైనస్ 2k, b1 b2 అంటే 3 4 12 ఈజ్ ఈక్వల్ ఎంత? 0. అంటే k ఈజ్ ఈక్వల్ ఎంత? 6 కదా, 2 6 మైనస్ 12 అవుతుంది. సో k యొక్క వాల్యూ ఎంత అంటే 6. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, చూడండి క్వశ్చన్. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 0.6 అయితే కాస్ థీటా ఎంత? 0.6 అంటే 3/5 కదా. 0.6 అంటే ఎంత? 6/10 అండి, అంటే 3/5. మనకు తెలుసుగా సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ 3, కర్ణం ఇది, అడ్జసెంట్ సైడ్ ఎంత అవుద్ది? 4 అవుద్ది పైథాగరన్ త్రికాల ప్రకారం. సో ఇప్పుడు కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ ఎంత? 4. ఎందుకని? ఆపోజిట్ సైడ్ 3, కర్ణం 5, అడ్జసెంట్ సైడ్ 4, డివైడెడ్ బై కర్ణం వేయాలి కదా, 4/5. 4/5 అంటే 0.8, దట్ ఈజ్ 0.8. ఓకే ఓకే, నెక్స్ట్ అండి, కాస్ 105 యొక్క వాల్యూ ఎంత అని అడిగాడండి. సింపుల్ క్వశ్చన్. కాస్ 105, కాస్ 105 అంటే 90 + 15 అంటే మైనస్ సెకండ్ క్వాడ్రంట్ కదా, కాస్ నెగిటివ్ అండి, మైనస్ సైన్ 15. ఎలా అయింది? 90 + 15 కదా, కాస్ 90 + 15 అంటే సైన్ 15 కానీ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి మైనస్. సైన్ 15 వాల్యూ మనకు తెలుసు, తెలియాలి అవి. √3 - 1/2 √2. దిస్ ఈజ్ మైనస్, దీని వాల్యూ √3 - 1/2 √2 చెప్పుకున్నాం. అదే సైన్ 75 అంటే √3 + 1 వచ్చేది. సో ఈ మైనస్ను లోపల పెట్టుకెళ్ళామనుకోండి, 1 - √3/2 √2. ఓకే, ప్లీజ్ నోట్ చేసుకోండి. ఓకే, 16 సెంటీమీటర్లు ఇంటూ 12 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘచతురస్రాకార కాగితం నుండి 5 సెంటీమీటర్లు ఇంటూ 3 సెంటీమీటర్లు కొలతలు గల ముక్కను కత్తిరించి అవతల పారేశారంటండి. మిగిలిన వైశాల్యం ఎంత? ఏముంది, మొదటి వైశాల్యం ఇదండి, 16 × 12, అంతే కదా దాని కొలతలు. మైనస్ దాంట్లోంచి కట్ చేసింది ఎంత? 5 × 3 అయిపోయింది అంతే. 16 12 192 మైనస్ 5 3 15. 192లోంచి 15 పోతే ఎంత అండి? 177 చదరపు సెంటీమీటర్లు మిగులుతుంది. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అండి. log 2 to the base 10 ఈజ్ ఇచ్చాడు, అయితే log 40 అడిగాడండి. దిస్ ఈజ్ log 2 to the base 10 ఈజ్ 0.3010. నిన్న ఎంత? log 40 అడిగాడు. log 40 to the base 10. దీన్ని ఎలా రాస్తాం? 40 అంటే 4 × 10 కదా, అందుకని దీన్ని log 4 to the base 10 ప్లస్ log 10 to the base 10. log 4 to the base 10 అంటే 4 అంటే 2 స్క్వేర్ కదా, మళ్ళీ దిస్ ఇస్ 2 స్క్వేర్ కదండి. ఆ 2ని ముందుకు తీసుకొచ్చేస్తే 2 log 2 to the base 10 ప్లస్ ఈ 2 ఈక్వల్ కాబట్టి 1.
అయితే ఇక్కడ log 2 to the base 10 అంటే 3010. దిస్ ఈజ్ 2 into 0.3010 plus 1. That is equal to 1.6020. Your answer is that one. Okay, right. Okay. త్రిభుజ శీర్షాలు ఇచ్చాండి, దాని గురుత్వ కేంద్రం కనుక్కోమన్నాడు. ఏంటి త్రిభుజ శీర్షాలు? -4, 9 and 6, -2 and finally 7, 5. గురుత్వ కేంద్రం తెలుసు కదా, x1 + x2 + x3/3, అలాగే y1 + y2 + y3/3. ఈ 3 యాడ్ చేసాం అనుకో, 7, 6, 13లోంచి 4 పోతే 9/3. అలాగే 9 - 2 7, 5, 12/3 అయిపోయింది కదండి. 9/3 అంటే 3, 12/3 అంటే 4. దట్ ఎండ్స్ ద ప్రాబ్లం. అంతే, నోట్ చేసుకోండి.